పుంగనూరులో బాలిక హత్య ఘటనపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఆమె మండిపడ్డారు. కూటమి పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. నిండు పున్నమి లాంటి రాష్ట్రాన్ని అమావాస్య చీకట్లు కమ్ముకున్నాయంటూ ధ్వజమెత్తారు. ఆడపిల్లలు అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగే ఈ దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ పరిస్థితి లేదని శ్యామల వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం గ్యారంటీ హామీలతో ప్రజలను బురిడి కొట్టించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ పాలనలో పసిబిడ్డలు సైతం జంకుతున్నారు. పొద్దుకు 10 సార్లు పొంగనాలు కొట్టే పోసెట్టి పుంగనూరు ఘటనపై ఏమంటారు? అన్నయ్య అన్నావంటే ఎదురవనా అంటూ ప్రచారాల సమయంలో సినిమా డైలాగులు కొట్టి అధికారంలోకి ఇప్పటి నాయకులు జరుగుతున్న అఘాయిత్యాలపై, అత్యాచారాలపై నోరు మోపేదెవరం స్వామి? రామరాజ్యాన్ని రావణ కాష్టంగా మార్చిన ఈ కూటమి పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేకపోవడం సిగ్గుచేటు. మాకు మా ఆడపిల్లల మాన ప్రాణాలే ముఖ్యం. చంద్రబాబు సొంత జిల్లాలో అఘాయిత్యం జరిగితే ఏమీ అనిపించడం లేదా? ప్రాణాలు పోతున్నాయి సార్ మీరొచ్చాక అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార శ్యామల సంచలన వ్యాఖ్యలు చేశారు.